హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. అందరూ బాగున్నారు కదండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక టిప్ చెప్పుకుందామండి. చాలా అందరికీ యూజ్ అయ్యే టిప్ చెప్పుకుందాం. అదేంటంటే లిప్ బామ్ తయారు చేసుకోవడం చెప్పుకుందామండి. ఇప్పుడు మనందరం లిప్ బామ్స్ బయట కొనుక్కుంటూ ఉంటాం కదా, అది మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి చెప్తా అండి. మీరు అలా తయారు చేసుకొని మీరు రెగ్యులర్గా ఇంట్లో అందరూ వాడుకుంటూ ఉండండి. పెదాలు అందరికీ బాగా పగిలిపోయి పొట్టు లేచిపోయి, మరి కొంతమందికి అయితే రక్తాలు వస్తుంటాయి కదా, అట్లాంటి వాళ్ళ కోసం స్మూత్గా పెదాలు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే లిప్ బామ్ తయారు చేసుకుంటే పెదాలు స్మూత్గా ఉంటాయి, మంచి పింకిష్గా అవుతాయండి. ఎప్పుడైనా ఒక 15 రోజులకు ఒకసారి మనం ఇలా చేసుకొని పెట్టుకుంటే అండి చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలా మనం ఇంట్లోనే చేసుకొని అన్నీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే చెప్తానండి. ఓకేనా? అదేంటో చూసేద్దాం. మనము ఒక ఇంత సైజు బీట్రూట్ తీసుకోండి. ఓకేనా? ఇంత సైజు బీట్రూట్ తీసుకొని మొత్తం ఇలా తురిమేసేయండి. మన కొబ్బరి తురిమే దాంతో తురిమేసేయండి. లేదు మిక్సీ పెట్టినా ఓకే అండి, మీకు ఎట్లా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోండి. మనకు కావాల్సింది 2-3 స్పూన్ల జ్యూస్ అండి దాంట్లోది. అలా మీరు మెత్తగా చేసుకొని ఒక క్లాత్లో కానీ ఒక టీ జార్లో కానీ వేసి బాగా పిండండి. పిండితే మనకు 2-3 స్పూన్ల జ్యూస్ వస్తుందండి. ఆ 2-3 స్పూన్ల జ్యూస్కి మనం ఒక 2 చెంచాలు కొబ్బరి నూనె, 1 స్పూన్ ఏమో మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. ఓకేనండి? అందరూ మన బయట వాడే వ్యాజిలిన్ గురించి చెప్తారు కదండి, మన ఇంట్లో నెయ్యి అయితే మనకి ఇంకా చాలా మంచిదండి. ఇంట్లో నెయ్యి 1 స్పూన్ వేసుకోండి. మనకు అదంతా కలిపి ఈ డబ్బాగా అవుతుందండి. ఇట్లా మనం కలర్ డబ్బాలు వాడతాం కదా, రెడ్ కలరు, ఇంత డబ్బా మనం చేసుకున్నామంటే అది మనకు ఒక 15-20 రోజులు ఈజీగా వస్తుందండి. అది మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అదేం చేస్తామంటే బాగా ఈ 3 కలిపి ఆ జ్యూసు, కొబ్బరి నూనె, నెయ్యి ఈ 3 కలిపి చాలాసేపు గిలక్ కొట్టండి. గిలక్ కొడితే చిక్కటి క్రీమ్ వచ్చేస్తుందండి. మనకు క్రీమ్ వచ్చిన దాకా కొట్టండి, గిలక్ కొట్టండి, క్రీమ్ వచ్చేస్తుంది. ఆ క్రీమ్ని మనం ఇట్లాంటి డబ్బా కావచ్చు, గాజు సీసా కావచ్చు, అట్లాంటి వాటిలలో పెట్టుకొని మనం రోజు అప్లై చేసుకోవచ్చు అండి. డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, బయట పెడితే పాడైద్దండి. ఎప్పటికప్పుడు మనం పెట్టుకోగానే మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అలా చేసుకోండి. మీకు 15 రోజులకు ఒకసారి మీరు రెడీ చేసుకోండి ఇంట్లో. ఓకేనండి? అలా రెడీ చేసుకుంటే మీకు ఈజీగా మీకు బయట కొనే పని తప్పుతుంది, ఖర్చు తప్పుతుంది. మళ్ళీ మన పెదాలు చాలా స్మూత్గా వస్తాయండి, చాలా కలర్ఫుల్గా అవుతాయి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ఇంట్లో ఇలా చేసుకొని వాడుకోండి. ఓకేనండి? దయా హ్యాపీ హోమ్ నా ఛానల్ అండి, చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కొత్త టిప్స్ చెప్తూ ఉంటాను, కొత్త వంటలు చూపిస్తూ ఉంటాను. అన్నీ లైఫ్లో ఏమేమి ఉన్నాయో అన్నీ నేను చెప్తానండి. నా అనుభవంలో నాకు తెలిసినవన్నీ మీకు షేర్ చేసుకుంటాను. మీరు నా ఛానల్ని తప్పకుండా చూడండి, మీకు తెలిసిన వాళ్ళతో చూపిస్తూ ఉండండి. ఓకేనండి? మరి అందరూ హ్యాపీగా ఉండండి, అందులో నా కుటుంబం కూడా ఉండాలండి. ఓకే, మరి థ్యాంక్ యూ.